దదాను కరపద్మాభ్యం అక్షమాలకమండలు దేవీ ప్రసీదితు మయి బ్రహ్మచారిణ్యనొత్తమ. నమస్తే అండి, నేను మీ అశ్విని. రెండవ రోజు నవరాత్రులు అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తారండి విజయవాడలో. మరి నవదుర్గుల్లో అయితే బ్రహ్మచారిణి రూపంలో మనకి అలంకరణలో దర్శనమిస్తారండి. మరి రెండవ రోజు పూజా విధానం ఇప్పుడు చూద్దాము. మనము అలంకరణలో ఉన్న వేపాకులు అవనియండి రోజు కొత్తవి పెట్టుకోవచ్చు, పాతవేమీ పడేయాలని లేదు. ఎందుకంటే అవి ఎండిన కొలిది దాని వాసన అనేది ఇంటికి చాలా మంచిది అన్నమాట. అంటే ఎటువంటి దుష్ట శక్తులు కూడా రానివ్వకుండా ఉంటుంది, అందువల్ల ఉంచుకోవచ్చండి మనము. మరి ప్రతిరోజు వినాయకునికి అయితే తాంబూలం సమర్పించుకొని మనం అఖండ దీపం పెట్టుకున్నట్లయితే దీపారాధన అలా ఉంటుందండి. లేదు అంటే కావాలంటే మనం ఉన్న దీపాల్లో కూడా ఆయిల్ అనేది వేసుకుంటూ, అంటే కొంచెం పెద్దదిగా పెట్టుకుని ఆయిల్ వేసుకుంటూ దీపారాధన కొనసాగించవచ్చు. లేదంటే తర్వాత రోజు పీఠాన్ని అలాగే ఉంచి కదపకుండా దీపాలు మాత్రము మనము ఆయిల్ వేసుకుంటూ మార్చుకుంటే సరిపోతుంది. ఇలా నేను రెండవ రోజు గాయత్రి మాతకి అయితే మొదటగా వినాయకునికి తాంబూలం సమర్పించుకున్నానండి. మరి గాయత్రి మాత ఇమేజెస్ అయినా విగ్రహం అయినా ఉంటే మరలా ఇలా పెట్టుకొని అభిషేకమైనా చేసుకోవచ్చు. నేనైతే రెండవ రోజు మొదటి రోజు అభిషేకం చేసుకున్నానండి. రెండవ రోజు అభిషేకం అయితే చేసుకోవట్లేదు. అమ్మవారిని మాత్రం ప్రతిష్ఠించుకొని గాయత్రి మాత కింద నేను ఆవాహనం చేసుకున్నాను అండి. అంటే నేను ఇదే గాయత్రి మాత తల్లి నువ్వే ఉన్నావు మా ముందు అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని మరలా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకున్నానండి. సేమ్ అవే పసుపు కుంకాలు మనం ఈ నవరాత్రులు అన్ని రోజులు ఉంచుకోవచ్చు, లేదు అంటే ప్రతిరోజు కూడా మార్చుకోవచ్చు. మరి ఈ పసుపు కుంకాలు ఏం చేసుకోవాలి అని అంటారు. మనం వచ్చిన సువాసనలకి మనము ముత్తైదువులకేటి పసుపు కుంకుమలు పెట్టవచ్చండి. లేదా మనం ఇంట్లో ప్రతిరోజు వాడుకోవడానికి అంటే నొసలని రాసుకోవడానికి పసుపును వాడుకోవచ్చు, కాలుకు రాసుకోవడానికి కాదు. కుంకుమ అనేది ప్రతిరోజు మనం ధరించడానికి నొసలకి వాడుకోవచ్చు అన్నమాట. నిమ్మకాయలు అయితే ప్రతిరోజు రోజుకు 1, 2 ఇలా మనం కొత్త నిమ్మకాయలు పెట్టుకుంటూ పూజ చేసుకోవచ్చు. మనం చివరి రోజు ఈ నిమ్మకాయలు అన్నీ కలిపి, అంటే మనం ఎప్పుడైనా వంటల్లో నిమ్మకాయలు వాడుకోవచ్చండి పూజ చేసినవి నాన్ వెజ్ లేని రోజుల్లో. లేదు అంటే ఈ నిమ్మకాయలన్నీ కలిపి మనకి లాస్ట్ రోజు వాహన పూజ ఉంటుంది కదండి, దసరాకి మనం వాహనాలకు అన్నిటికీ కట్టుకుంటాం. ఆ వాహన పూజకి ఈ నిమ్మకాయలన్నీ పూజ చేసుకొని వాటిని అయితే మన వాహనాలకి కట్టుకోవచ్చండి. మన పిల్లలకి ఏంటి, మన ఇంటికి ఏంటి నిమ్మకాయలు కట్టుకోవచ్చు. అదేవిధంగా కుంకుమ పూజ చేసేటప్పుడు గాయత్రీదేవి అష్టోత్తరం ఉంటుందండి. అంటే ఈరోజు గాయత్రీదేవి అవతారం కాబట్టి అమ్మవారికి గాయత్రీదేవి అష్టోత్తరం మనం చెప్పుకోవాలండి. గాయత్రీదేవి అష్టోత్తరం చెప్పుకుంటూ గాయత్రి పంచాక్షరి మంత్రం ఉంది కదండి, అది కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓం భూం భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవర్షి ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని 101 సార్లు జపించుకుంటే మంచిదండి. లేదంటే మనకు వీడియోలు ఉంటాయి, ఆడియో ఉంటుంది. గాయత్రి మంత్రాన్ని పక్కన పెట్టుకొని ఇలా కుంకుమ పూజ చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారికి కుంకుమ పూజతో పాటు ప్రతిరోజు ఏ రంగు అనుకుంటే ఆ రంగు, ఏ రంగు లేకపోతే మనము అక్షింతలను కుంకుమలో కలుపుకొని ఆ కుంకుమ అక్షింతలు ప్రతిరోజు ఎరుపు పువ్వులతో చేసుకుంటే ఇంకా మంచిదండి. కుదరని వారిని నాకు కామెంట్ కూడా చేశారు, మాకు అసలు పువ్వులే దొరకవండి, మేము ఎలా పూజ చేసుకోవాలి అలా అనుకునే వాళ్ళు అక్షింతలను కుంకుమలో కలిపి ఆ కుంకుమ అక్షింతలతో చేస్తే అమ్మవారికి చాలా ఇష్టమండి. మరి అమ్మవారికి కూడా తాంబూలం సమర్పించుకొని ప్రతిరోజు గుగ్గులం అండి, సాంబ్రాన్ని ఎప్పుడు వేస్తామో కానీ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి గుగ్గులం వేసినట్లయితే చాలా ఆనందపడతారండి, పరవశించిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి షాపుల్లో అయితే దొరుకుతుందండి గుగ్గులం అయితే. సో గుగ్గులం తెప్పించుకొని ఇలా కుదిరితే బొగ్గులు కూడా దొరకవు అనుకునే వాళ్ళు మన ఈ కొబ్బరి పెంకులు ఉంటాయి కదండి, వాటిని కొంచెం ఎండబెట్టుకొని కాల్చినట్లయితే చక్కగా బొగ్గులు తయారైపోతాయండి. వాటిలో దూపం వేసుకోండి, గుగ్గులం వేసుకోండి. ఆ సువాసన ఇంటికి మంచిది కూడా. ఎటువంటి దుష్ట శక్తులు లేదా మా ఇంటికి దిష్టి తగిలిందండి, లేదా నరఘోష ఎక్కువైపోయింది అనుకునే వాళ్ళు ఇలా గుగ్గులం వేయడం వల్ల ఇవన్నీ తగ్గుతాయండి, తొలగిపోతాయి కూడా. అందులో నవరాత్రుల్లో వేస్తే ఇంకా మంచిది మాట. మరి ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా అంటే కొట్టగలిగే మీకు ఇంట్లో ఉండి తెప్పించుకుంటే కొడితే మంచిదేనండి కొబ్బరికాయ అయితే.
లేదు అనుకుంటే మొదటి రోజు కొడితే సరిపోతుంది. ప్రతిరోజు ఈ రోజు అయితే అమ్మవారికి గాయత్రి మాతకి నిమ్మకాయ పులిహోర నైవేద్యం అండి. అందుకే నేను నిమ్మకాయ పులిహోర నైవేద్యం అయితే సమర్పించుకున్నాను. మరి ప్రతిరోజు నైవేద్యం చేయడానికి వీలున్నా లేకపోయినా మనము బెల్లం పానకం అయితే తప్పకుండా ఇవ్వాలండి. అమ్మవారు యుద్ధం చేసి అలసిపోయి ఉంటారండి. ఈ పానకం ఇవ్వడం వల్ల చలవ అనేది జరుగుతుందండి అమ్మవారికి. అందువల్ల తప్పకుండా పానకం అనేది ఇవ్వండి, పెట్టండి. అమ్మవారు చాలా అంటే ఇంక మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా ఇది పెట్టడం వల్ల అమ్మవారు చాలా సంతోషంగా ఉంటారు. ప్లస్ అమ్మవారికి శక్తిని కూడా ఇస్తుంది మనము ఈ పానకం పెట్టడం వల్ల. అందువల్ల నేను ప్రతిరోజు పూజలో అయితే ఈ పానకం అయితే పెట్టుకున్నాను అనమాట. మరి ప్రతిరోజు ఈ పూజలో వాడే పువ్వులు ఏం చేసుకోవాలని నాకు కింద కామెంట్లో ఒకరు చేశారండి. మనము ప్రతిరోజు అంటే అన్ని రోజులు కలిపి ఒకసారి మనము నీటిలో వేయాలా ఇలా అనేసి అడిగారు. లేదండి, మనం ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు మనం పువ్వులు అయితే క్లీన్ చేసేస్తామండి. ఎందుకంటే తర్వాత రోజుకి ఆ పువ్వులు అయితే ఉండకూడదు అన్నమాట. పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయండి ఉంచుకుంటామని అని కొందరు అంటారు, కానీ అలా చేయకూడదు. అప్పుడు అవి అస్థి పంజరంతో సమానం ఆ ఎండిపోయిన పువ్వులు. కాబట్టి ఆ పువ్వులు ఉంచకూడదండి. ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్ పువ్వులు అనేవి పెట్టుకోవాలి. పువ్వులు లేని వాళ్ళు మాత్రమే అక్షింతలు పెట్టుకోండి. లేదా ఉంటే మాత్రం అన్నీ ఎక్కువని కాదు, ఏవో కొంచెం పువ్వులైనా పూజలో ఉంటే సరిపోతుంది. మనకి చెప్తున్నాను కదండి, పువ్వులు ఏవి లేకపోయినా అక్షింతలు ఉంటే చాలండి. అష్టోత్తరం చదువుకోవాలన్నా కుంకుమ పూజ కుంకుమ ఉంటే సరిపోతుంది. ఈ కుంకుమను అంటే ప్రతిరోజు కుంకుమ పూజ చేసి ఆ కుంకాన్ని తీసేయాలని కూడా ఒకరు కామెంట్ చేశారండి. లేదండి, అలాగ ముందు రోజు చేసిన కుంకుమది మళ్ళీ తర్వాత రోజు కూడా కుంకుమ పూజ అనేది చేయవచ్చు. చివరి రోజు మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఎప్పుడైనా మనం కుంకుమ తీసి ధరించుకోవచ్చు, ఎవరికైనా పెట్టవచ్చు. చూశారు కదండి, ఇదండి రెండవ రోజు పూజా విధానం. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మూడవ రోజు మరొక కొత్త వీడియోతో కలుద్దాం. అదేవిధంగా అమ్మవారికి బొమ్మల కొలువు ఎవరైనా పెట్టుకోవచ్చా ఏంటి, వీటికి సంబంధించి చాలామందికి అవగాహన కూడా ఉండకపోవచ్చండి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వీడియో రూపంలో పెట్టాను, తప్పకుండా అవసరమైతే చూడండి. మరి రెండవ రోజు అమ్మవారి పూజా సమయాలు, అలంకరణలు, నైవేద్యాలు సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ధన్యవాదములు. ఓం దుర్గే నమః.